మందిరాన్ని బట్టి ముందుగా ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాము. రాత్రి వేళ సమయంలో మరి విజ్ఞాపనకు చేరొచ్చిన మీ అందరికీ ప్రభువుని స్తుతిస్తూ నామమున నా ప్రేమను తెలియజేస్తూ ఉన్నాను. ఈ రాత్రి విజ్ఞాపనకు సహాయకరంగా దేవుని వాక్యంలో నుండి మత్తయి సువార్త 6వ అధ్యాయం, మత్తయి సువార్త 6వ అధ్యాయం 6-7 వచనాలను దేవుని వాక్యాన్ని చదువుకున్నాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 6-7 వచనాలను దేవుని వాక్యాన్ని చదువుకున్నాం. మేము ప్రార్థన చేయనప్పుడు మీ గదిలో వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచుని తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చింది. మరియు మేము ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచ్చింపవద్దు. విస్తరించి మాట్లాడటం వలన తమ మనవి వినబందని వారు తలంచుచున్నారు. 8వ వచనంలో చదువుతున్నాం. మీరు వారెవరో ఉన్నప్పుడే మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నదేవో ఆయనకు తెలియదు. చిన్న మాట మనం ప్రార్థన చేసుకుందాం. ప్రేమల మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం. కృప చేత మమ్మల్ని రక్షించుకున్నారు. నీ పిల్లలే భాగ్యాన్ని ఇచ్చారు, నీ సొత్తుగా చేసుకున్నారు. నీ మందిరంలో ఉండే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అంటే ఈ రాత్రి వేళ సమయంలో నీ సన్నిధానంలో చేయకుంటుండగా ఇంతవరకు పాటల ద్వారా నీ నామాన్ని మహిమపరచడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా పాటల ద్వారా మీరు మహిమ పొందని మేము స్తుతిస్తున్నాం. విజ్ఞాపన సహాయకరంగా నీ లేఖనాలను వాక్యాన్ని చదువుకుంటుండగా మాతో మాట్లాడండి. ఎలా విజ్ఞాపన చేయాలో, ఎలా ప్రార్థన చేయాలో, ఎలా అడగాలో, ఎలా బతిమాలాలో లేఖనాల్లో నుండి మీ వాక్యాన్ని మీ ఆత్మతో నింపి మాతో మాట్లాడి మేము అలా ప్రార్థన చేయడానికి మీ కృప అనుగ్రహించమని నిలబడిన దాసుడు నిష్ప్రయోజకుడు మీ ఆత్మతో నింపమని రావాల్సిన పిల్లలను కూడా నడిపించమని యేసుక్రీస్తు నామమున పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ యొక్క రాత్రి వేళ సమయంలో విజ్ఞాపనకు సహాయకరంగా మత్తయి సువార్త 6వ అధ్యాయం 6-7 వచనాలను దేవుని వాక్యాన్ని మనం చదువుకుని ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ ఎలా ప్రార్థన చేయాలో ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. నువ్వు ప్రార్థన చేయనప్పుడు అనే మాట మనం చూస్తున్నాం. నువ్వు ప్రార్థన చేయనప్పుడు 6వ అధ్యాయంలో ఒకే పదము 2 సార్లు రిపీట్ చేయబడింది. ఏమిటి ఆ మాట? మనం చదువుకున్న లేఖన భాగంలో 6వ అధ్యాయం 6వ వచనంలో ఒకే పదం 2 సార్లు రాయబడింది. ఏమిటి ఆ మాట? రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము, అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలము ఇచ్చు. మనము సమాజంగా కూడినప్పుడు ప్రార్థన చేస్తున్నాం, సంఘముగా ప్రార్థన చేస్తున్నాం, కుటుంబంగా ప్రార్థన చేసుకుంటున్నాం, వ్యక్తిగతంగా కూడా ప్రార్థన చేసుకుంటున్నాం. అయితే ఈ ప్రార్థనతో కూడా పాటు మన జీవితాల్లో ఉండవలసిన మరొక ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే ఏకాంత ప్రార్థన, రహస్యమైన ప్రార్థన. రహస్య పాపాలు మన జీవితాల్లో ఉండకూడదు, కానీ రహస్యమైన కాలకలాపాలు మన జీవితాల్లో ఉండకూడదు, కానీ
రహస్యమైన ప్రార్థన మన జీవితాల్లో ఉండాలి. అదే ఈ రాత్రి మనము ఆలోచన చేయబోతూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు స్పష్టంగా చెప్తున్నారు, రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయాలి. రహస్యమందున నీ తండ్రి, దానివల్ల కలిగే ఫలితం కూడా చెప్తున్నాడు. రహస్యమందు చూచు నీ తండ్రి ప్రతిఫలం ఇస్తాడు. రహస్య ప్రార్థనకు రహస్యంగానే దేవుడు ఏం చేస్తాడు? ప్రతిఫలం ఇస్తాడు. ఒక గొప్ప భక్తుడిని ఒక సమాజ మందిరానికి వచ్చిన లేకపోతే మందిరానికి వచ్చిన ఒక విశ్వాసి అడిగాడు, నీ ఆత్మీయమైన ఎదుగుదలకు, నీ అభివృద్ధికి, నీ జయ జీవితానికి రహస్యం ఏమిటి అని అడిగాడు. మేము నీలాగే మందిరానికి వస్తున్నాం, మేము నీలాగే పాటలు పాడుతున్నాం, మేము నీలాగే కానుకలు ఇస్తున్నాం, నేను నీలాగే సంఘంలో సభ్యుడైనే, కానీ నా జీవితంలో లేని అభివృద్ధి, నా జీవితంలో లేని ఆనందం, నా జీవితంలో లేని జయ జీవితం నీ జీవితంలో ఎలా ఉన్నది అంటే, ఆ రహస్యం ఏమిటి అంటే, నా రహస్యంలోనే ప్రార్థన చేయాలి. రహస్యంగా ప్రార్థన చేయాలి. దేవుడు చెప్తున్నాడు 5వ వచనంలో, మనుషులకు కనబడాలని చేయవద్దు, మనుషులకు కనబడాలని చేయవద్దు, వేషధారుల వల్లే ప్రార్థన చేయవద్దు. 2 విషయాలు చెప్తున్నాడు అక్కడ 5వ వచనంలో. క్షమించండి, 3 విషయాలు చెప్తున్నాడు 5వ వచనంలో. మనుషులకు కనబడవాలని సమాజ మందిరం అన్నాడు, వీధుల మూలలు అన్నాడు. సమాజంలో కొద్దిమంది ఉంటారు, కానీ వీధుల మూలల్లో 4 మూలల్లో ఉంటారు, అన్ని దిక్కుల్లో ఉంటారు. అందుకే అంటున్నాడు, వేషధారణ వల్ల చేయొద్దు, అందరూ కనబడవాలని చేయొద్దు. కింద అంటున్నాడు 7వ వచనంలో, విస్తరించి మాట్లాడద్దు, వ్యర్థమైన మాటలు వచ్చింపవద్దు. ఎక్కువసేపు ప్రార్థన చేస్తే భక్తులు కూడా అనుకుంటారు చాలాసార్లు, వీళ్ళుల్లో సమాజ మందిరంలో అలా ఉండవద్దు. రహస్యమందు చూచు నీ తండ్రికి ప్రార్థన చేయి. రహస్యమందు చూచున్న నీ తండ్రి, ఏకాంత ప్రార్థన. అందుకే భక్తులు సారికి మాట్లాడతారు, సంఘంలో ఎక్కువసేపు ప్రార్థించేవారు కుటుంబంలో తక్కువసేపు ప్రార్థన చేస్తారు, కుటుంబంలో ఎక్కువసేపు ప్రార్థించేవారు మందిరంలో తక్కువసేపు ప్రార్థన చేస్తారు. సూక్తి అదే. మన ప్రార్థన పనులమో, మన భక్తి పనులమో కొన్నిసార్లు దేవుడు కొన్ని సూక్తులు చెప్తూ ఉంటాడు. కాబట్టి ఈ రాత్రి దాని గురించిన కొన్ని వివరణ ఈ రాత్రి మనం ఆలోచన చేద్దాం. దాని గురించి ఆలోచన చేస్తుండగా పాత నిబంధన గ్రంథంలో మనకు భక్తుడు అయిన దానియేలు మనకు తెలుసు, ప్రార్థన చేస్తున్నప్పుడు గదిలోనికి వెళ్ళి ప్రార్థన చేయమంటే దాని అర్థం ఏమిటంటే హృదయం యొక్క తలుపులను మూసివేయాలని అర్థం. గదిలోనికి వెళ్ళి ప్రార్థన చేయమంటే గదిలోకి వెళ్ళి గది తలుపులు మూసివేస్తాం, కానీ హృదయం యొక్క తలుపులు మనం మూసివేయం. దానియేలు గ్రంథంలో దానియేలు చేసే ప్రార్థన, దానియేలు యొక్క ప్రార్థన మనం ఆలోచన చేసినట్లయితే అతని హృదయం అతని స్వాధీనంలో ఉండాలి. ప్రార్థన చేస్తున్న మనము
అధికారులు కానీ ఆ శిక్ష కానీ ఆజ్ఞ కానీ ఏమి అతని హృదయానికి రాకూడదు, దగ్గరికి రాకూడదు. అవన్నీ మూసివేయాలి. హృదయం అనే తలుపు వద్ద అవన్నీ మూసివేయాలి. చాలాసార్లు మనం ప్రార్థన కూర్చుంటాం, కానీ మన హృదయాలు లోకమంతా సంచారము చేస్తూ ఉంటుంది. అలాగైతే మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ రాత్రి మనము ఒక విషయాన్ని మనము ఆలోచన చేద్దాం. ప్రార్థన చేసుకుంటుండగా ఒక అనుభవాన్ని ఎదుట నేను ఉంచాలని ఇష్టపడుతున్నాను. నువ్వు ప్రార్థన చేయనప్పుడు 6వ వచనం చదువుదామా? మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం వచనం. నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. చాలు. ప్రార్థన చేసేటప్పుడు ఏం చేయాలి? తండ్రికి ప్రార్థన చేయాలి. ఇలా ఆలోచన చేద్దాం. ప్రార్థన అనేది దేవునితో కలిసి ఉండే సమయం. దేవునితో కలిసి ఉండే సమయం. ఎవరు లేని చోట ఆయనతో నీవు ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆయనకి ఇష్టం. ఎవరు లేని చోట దేవుడు ముఖాముఖిగా నిన్ను చూడాలని, నీతో తన ప్రత్యక్షతను, తన చిత్తాన్ని, తన ఇష్టాన్ని, తన సంకల్పాన్ని బయలుపరచాలని ఆయన మన జీవితంలో తన చిత్తం ఏమిటో మనకు తెలియచేయాలని ఆయన ఏం చేస్తున్నాడు? కోరుకుంటున్నాడు, చూస్తూ ఉన్నాడు. నేడు మనము చాలాసార్లు ఏకాంత ప్రార్థనను మన జీవితాల్లో ఏం చేస్తున్నాం? మానేస్తాం. అంటే దాని అర్థం ఏమిటంటే దేవునితో వ్యక్తిగతమైన సహవాసాన్ని మనము మానుకుంటున్నాం. దేవునితో వ్యక్తిగతమైన సహవాసాన్ని మనము మానుకుంటున్నాం. అందుకే 8వ వచనాన్ని నేను చదివించాను ఇందాక, మనం చదువుకున్నాం. ఆ వచనంలో ఏమున్నదంటే, మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవి ఏవో ఆయనకు తెలుసు. మన కుటుంబ పరిస్థితి తెలుసు, మన వ్యక్తిగత పరిస్థితులు తెలుసు. నువ్వు ఈ రాత్రి ప్రార్థన చేయక మునిపే నువ్వు ఈ రాత్రి ఎందుకు కూడికి వచ్చావో, నీ అవసరం ఏమిటో, మన అవసరాలు ఏమిటో, మన అక్కరలు ఏమిటో, మన సమస్యలు ఏమిటో, మన బాధలు ఏమిటో అవి ఆయనకు తెలుసు. నీ పరలోకపు తండ్రికి తెలుసు అంటున్నాడు. అయినా రహస్యమందు చూచు నీ తండ్రికి ఎందుకు ప్రార్థన చేయాలి? ఆయనతో సహవాసం చేయడానికి, ఆయనతో మాట్లాడడానికి, ఆయనతో ముచ్చటించడానికి, ఆయనతో సమయాన్ని గడపడానికి. నేను ఈ మధ్య పదే మీకు ఒక ఉదాహరణ చెప్తున్నాను. ఒక సేవకుడు ప్రార్థన చేస్తున్నప్పుడు ఇలా చెప్తున్నాడు, తండ్రి అడగడానికి వచ్చామనుకున్నావా, లేకపోతే మా బాధలు చెప్పడానికి వచ్చున్నావా? ఎందుకు వచ్చావు? నీతో సమయాన్ని గడపడానికి వచ్చాను. చాలా దినాలు అయిపోయింది, చాలా సమయం అయిపోయింది, చాలా సంవత్సరాలు అయిపోయింది. నీతో ముచ్చటించి, నీతో మాట్లాడి, నేనేం మాట్లాడాలని మౌనంగా ఉండి ఏమైపోయాడు? కొద్దిసేపు తర్వాత ఆమెనని చెప్పి వెళ్ళిపోయాడు. ఆయన మనకు తెలుసు, ఆయనకు తెలుసు, మన అవసరాలు తెలుసు, మన అక్కర్లు తెలుసు. ఈ విషయాన్ని లేఖనాల్లో మనం ఆలోచన చేద్దాం. ఒకసారి పాత నిబంధన గ్రంథానికి వెళ్తే లేఖనాలు అవసరం లేదు. పాత నిబంధన గ్రంథానికి వెళ్తే
ఆదామా నువ్వెక్కడ నువ్వెక్కడ ఉన్నావు? నువ్వెక్కడ ఉన్నావు? నువ్వు ఎక్కడున్నావు? దేవుడు ఎందుకు అడుగుతున్నాడు? ఆదామా నువ్వు ఎక్కడ ఉన్నావని? తప్పు చేశాడట, పాపం చేశాడట, పండు తిన్నాడట. ఎందుకు అడుగుతున్నాడు? రోజు నువ్వు నేను కలుసుకునే ఏదేదో వనంలో నువ్వు అక్కడ లేవే ఈ రాత్రి, లేకపోతే ఈ దినం నువ్వు లేవే. చల్లపూట సమయంలో రోజు దేవుడు ఆదాం ఏం చేస్తున్నవాళ్ళు? మాట్లాడుకునేవాళ్ళు, ముచ్చటించేవాడు, సంభాషణ చేసుకునేవాడు. ఆదాముకి ఏమి కావాలో, ఆదాము యొక్క అభిప్రాయము, ఆదాము యొక్క అభిరుచులు, ఆదాము ఎలా ఉంటాడో అవన్నీ దేవుడికి తెలుసు. ఈ రాత్రి ఈ సమయంలో నువ్వు అక్కడ లేవే. నువ్వు ఎక్కడ ఉన్నావు? నువ్వు ఎక్కడ ఉన్నావు? ఏమంటున్నాడు ఆదాము? దాంసం అన్నాడు. దేవుడు అంటున్నాడు, పాపము చూపించడానికి కాదు, పాపము చేశాను చెప్పడానికి కాదు, ఈరోజు నువ్వు సహవాసానికి రాలేదే, ఈరోజు నువ్వు ప్రార్థన చేయడానికి రాలేదే, ఈరోజు నువ్వు ముచ్చరించడానికి రాలేదే, ఈరోజు నాతో ఉండడానికి రాలేదే, నా ప్రేమను, నా ప్రత్యక్షతను, నా చిత్తాన్ని, నా సంకల్పాన్ని, తర్వాత నేను ఏం చేయబోతున్నాను నీ జీవితంలో, తర్వాత నీవు నీ జీవితంలో నేను చేయబోయే ఆశ్చర్యమైన కార్యాలు, నీ ద్వారా లోకాల్లో జరగబోయే సంభవాలు నీకు తెలియచేయాలని ఆశపడుతుంటే నువ్వు ఈ రాత్రి లేకపోతే ఈ దినము నువ్వు నాకు కనపడలేదు. ఎక్కడున్నావు? ఎక్కడున్నావు? ఆ మాట వాస్తవానికి ఎవరు అడగాలి? ఆదాము అనగాలి. అయ్యా ఈరోజు కనపడలేదే, నేను వచ్చాను కనపడలేదే అన్నాడు. కానీ ఆదాము సహవాసానికి ఉంది. దేవుడు వచ్చే సమయానికి, దేవుడు తనతో గడిపే సమయానికి ఆదాము రాలేకపోయాడు. ఈ విషయాన్ని మనం ఆధారం చేసుకొని ఒక ఇద్దరి జీవితాలు ఒక మాట మనము ఆలోచించేద్దాం. పాత నిబంధన గ్రంథంలో ఒక విషయాన్ని, కొత్త నిబంధన గ్రంథంలో ఒక విషయాన్ని మనం ఆలోచించేద్దాం. దయచేసి నిర్గమకాండం చూడండి, 24వ అధ్యాయం మొదటి వచనం చదవండి. నిర్గమకాండం 24వ అధ్యాయం మొదటి వచనం చూడండి. మరియు ఆయన మోషేతో ఇట్లా నీవును అహరోనును నాదాబును అబీహును ఇశ్రాయేలు పెద్దలలో 70 మంది యెహోవా యొద్దకు ఎక్కి వచ్చి దూరమున సాగిలపడుడి. మోషే మాత్రము యెహోవాను సమీపింపవలెను, వారు సమీపింపకూడదు, ప్రజలు అతనితో ఎక్కి రాకూడదు. 13వ వచనం చదవండి చివరిలో. అదే 13వ వచనం చివర. మోషే అదే 24వ అధ్యాయం 13వ వచనం. మోషే అతని పరిచారకుడైన యెహోషువయు లేచిరి. మోషే దేవుని కొండ మీదికి ఎక్కాను. చాలు. కొండ మీదికి మొత్తం ఎంతమంది వెళ్తున్నారు? మొదటి వచనంలో ప్రశ్న, కొండ మీదకి ఎంతమంది వెళ్తున్నారు? ఎంతమంది? 70 ఎంతమంది వెళ్తున్నారు? 74 మంది వెళ్తున్నారు. మోషే, అహరోను, నాదాబు, అబీహు 74 మందిలో ఎంతమంది రమ్మన్నాడు దేవుడు కొండ మీదకి? మోషే
ఒక్కడే రావాలి. ప్రజలు మాత్రం అక్కడే ఉండాలి. అంటే దేవుడు మోషేతో సహవాసం చేయడానికి మోషేను మాత్రమే పిలిచాడు. ప్రజలతో కలిసి సహవాసం చేసే సమయం ఒకటి ఉంది. 70 నలుగురితో సహవాసం చేసే సమయము ఒకటి ఉంది. మోషే ఒక్కరితో రహస్యంగా మాట్లాడే సమయం కూడా ఒకటి ఉంది. 31వ అధ్యాయం చూడండి. 31వ అధ్యాయం నిర్గమాకాండం 31వ అధ్యాయం 18వ వచనం చూడండి. 18వ వచనం. మరియు ఆయన సీనాయి కొండ మీద మోషేతో మాట్లాడుట చాలించిన తర్వాత ఆయన తన శాసనములో గల 2 పలకలను అనగా దేవుని వేలితో రాయబడిన రాతి పలకలను అతనికిచ్చెను. ఒక ప్రశ్న. 2 రాతి పలకలు, దేవుని వేలితో రాయబడిన 2 రాతి పలకలను ఇవ్వడానికి దేవునికి 40 దినాలు పడుతుందా? చెప్పండి. 40 దినాలు అవసరమా? దేవునికి 2 రాతి పలకలు ఇవ్వడానికి 40 దినాలు పడుతుందా? అవసరం లేదు. మాటతో సృష్టించిన దేవునికి 2 రాతి పలకల మీద ఏమున్నాయి? 10 ఆజ్ఞలు ఉన్నాయి. 10 ఆజ్ఞలు ఇవ్వడానికి దేవునికి 40 దినాలు అవసరమా? ఇప్పుడు 30వ అధ్యాయం 6వ వచనం చూడండి. 30వ అధ్యాయం 6వ వచనం. 30వ అధ్యాయం సాక్ష్యపు మందసము అనగా శాసనముల మీద కరుణాపీఠము ఎదుట నీవు దానిని ఉంచవలెను. అక్కడ నేను నిన్ను కలుసుకొందును. ఎక్కడ? కొండ మీద. ఎక్కడ? ఎవరు లేని చోట. ఇదే ప్రార్థన, ఇదే సహవాసం. దీన్నే మనము మర్చిపోతున్నాం. దీన్నే మనము నేటి దినాల్లో పాటించటం లేదు. సమాజంగా ప్రార్థన చేస్తున్నాం, సంఘముగా ప్రార్థన చేస్తున్నాం. అందులో బలం ఉంది, అందులో శక్తి ఉంది. మన ప్రార్థన జవాబులు వస్తున్నాయి. వ్యక్తిగతంగా ప్రార్థన చేసినా, సమాజంగా ప్రార్థన చేసినా, సంఘంగా ప్రార్థన చేసినా, కుటుంబంగా ప్రార్థన చేస్తున్నా, మన ప్రార్థనకు దేవుడు జవాబులు ఖచ్చితంగా ఇస్తున్నాడు. మన మొరలు ఇస్తున్నాడు. కానీ రహస్యమైన ప్రార్థన, ఏకాంతమైన ప్రార్థన, అదే 29వ అధ్యాయం 42వ వచనం చూడండి. నిర్గమాకాండం 29వ అధ్యాయం 42వ వచనం చూడండి. ఇది యెహోవా సన్నిధిని సాక్ష్యపు గుడారం యొక్క ద్వారము యొద్ద మీ తరతరములకు నిత్యముగా అర్పించు దహన బలి నీతో మాట్లాడుటకు నేను అక్కడికి వచ్చి మిమ్మును కలుసుకొందును. ఏం చేస్తున్నాడు? నేను వస్తాను. ఆదాము దగ్గరికి వచ్చినట్టుగా నీవు నీ గదిలోనికి వెళ్ళి నువ్వు ప్రార్థన చేస్తే నేనేం చేస్తాను? వస్తాను. నేను మాట్లాడతాను. మనం ముచ్చటిద్దాం, మనం మాట్లాడదాం. మన అవసరాల నిమిత్తం, నీ అవసరాల నిమిత్తం, లేకపోతే నా చిత్తాన్ని తెలియజేస్తాను, నా సంకల్పాన్ని తెలియజేస్తాను. నేడు దేవుడి చిత్తాన్ని మనం ఏం చేస్తున్నాం? మర్చిపోతున్నాం. 10 ఆజ్ఞలు ఇవ్వటానికి దేవుడు మోషేతో 40 దినములు సహవాసం చేశాడు. 40 దినములు మాట్లాడాడు. 40 దినములు మాట్లాడాడు. నేడు దినాల్లో మరి మన సంగతి ఏమిటి? మనము ఈ అనుభవం కలిగి ఉన్నామా? ఈ అనుభవంలోనికి ఉన్నామా? ఈ అనుభవంలోనికి మనం వచ్చున్నామా?
జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం. మనకు తెలుసు, ఊరికి అలా జ్ఞాపకం చేసుకున్నాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 36వ వచనం చూడండి. 36వ వచనం. అంతటా యేసు వారితో కూడా గెత్సేమనే అనే చోటుకు వచ్చి నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఇక్కడ కూర్చుండని శిష్యులతో చెప్పి పేతురును జెబెదయి ఇద్దరు కుమారులను వెంటబెట్టుకొని పోయి దుఃఖపరుటకును చింతాకాంతుడకును మొదలుపెట్టాను. అప్పుడు యేసు మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది. మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలుకుగా ఉండని వారితో చెప్పి కొంత దూరం వెళ్ళి సాగిలపడి నా తండ్రి అంటున్నాడు. మొత్తం అంత ఉంది కదా. 36వ వచనంలో యేసు ప్రభు ప్లస్ శిష్యులు. 37వ వచనంలో యేసు ప్రభు ప్లస్ ముగ్గురు శిష్యులు, ముగ్గురు. 38వ వచనం లేక 39వ వచనంలో ఆయన ఒక్కడే తండ్రితో సహవాసం చేయడానికి, తండ్రితో ప్రార్థన చేయడానికి కుమారుడుగా యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే వెళ్తాను. ఇక్కడ ఏమంటున్నాడు? మీరు ఇక్కడే నిల్చుండండి, నేను మాత్రం ఏం చేస్తాను? నేను కొంచెం దూరం వెళ్తాను. ఈ అనుభవం మనకు రావాలి. ఈ అనుభవం మనకు రావాలి. యాకోబు జీవితమే ఒక ఉదాహరణ. యాకోబు జీవితం ఒక ఉదాహరణ. దాదాపుగా భార్య కోసం 14 సంవత్సరాలు, ఒక ఆమె కోసం 7 సంవత్సరాల ఉపవాసం వనవాసం చేశారు మామ దగ్గర. ఆ 32వ అధ్యాయంలో రాత్రి అంతా ప్రార్థన. ఆ సహవాసం ఎంత బాగుంది. రాత్రి అంతా దేవుడితో బ్రతిమాలను, పోరాడను, బ్రతిమాలను. ఎందుకు? చాలాసార్లు మనం ఆశీర్వాదం కోసమే, వాస్తవమే. కానీ ఇన్ని సంవత్సరాలు యాకోబు 28వ అధ్యాయంలో ఉన్న ప్రత్యక్షతను మరిచి ఇన్ని సంవత్సరాలు తన వ్యక్తిగత జీవితంలో పడిపోయి దేవునికి దూరమైపోయిన ఆ సమయాన్ని అంతా ఆ రాత్రి దేవునితో ఏకాంతంగా మాట్లాడుతూ సాగిపోయాడు. దేవుడు యాకోబుని ఇశ్రాయేలుగా మార్చడానికి అంత సమయం అవసరమా? కానీ సహవాసం దేవునితో రాత్రి అంతా మాట్లాడుతూ యాకోబు అని ఉండొచ్చు, అయ్యా ఆశీర్వదించు. ఏమని ఆశీర్వదించాలి? మీ నాన్నను మోసం చేసినట్టు, మీ అన్నను మోసం చేసినట్టు నన్ను కూడా మోసం చేయడానికి వచ్చావా? లేదు నాయనా, నేను నేను మోసం చేస్తా. నువ్వు దేవుడువు, నేను మానవుడిని. 28వ అధ్యాయంలో నన్ను ఆశీర్వదిస్తానన్నానే, నేను నీకు తోడై ఉన్నానని చెప్పావే. ఇప్పుడేమో నా అన్న నన్ను ఏం చేస్తున్నాడు? తరుగుతున్నాడు, పోరాడుతున్నాడు, మాట్లాడుతున్నాడు, సహవాసం చేస్తా ఉన్నాడు. ఇలా కాదని చెప్పి తుంటినారని ఏం చేశాడైనా ఇప్పుడు అంటున్నాడు. ఇప్పుడు చెప్పి యాకోబు అంటే, అయ్యా నేను ఎవరిని, నీ పేరేమో అడిగితే ఏమని చెప్పాడు? నేను మోసగానే అయ్యా, నిన్ను కూడా మోసం చేద్దామని వచ్చా. కానీ ఏమైపోయింది నా జీవితం? ఏమైపోయింది? ఒప్పుకుంటున్నాను, మోసగానే అయ్యా. తెల్లవారి వరకు పోరాడు. తెల్లవారి, అయ్యా నేను మోసగానే, నేను ఆ యాకోబునే,
జ్యేష్ఠత్వం ఒక పూట కూటి కోసం అన్న దగ్గర జ్యేష్ఠత్వాన్ని తీసుకున్న యాకోబు నేనే. గొర్రె చర్మాన్ని కప్పుకొని తండ్రి దగ్గర దీవెనలు తీసుకున్న ఆ యాకోబును నేనే. తండ్రిని ఇంటి యొద్ద నుంచి పారిపోయిన యాకోబును నేనే. ఈ రాత్రి అన్న దగ్గర నుండి పారిపోయిన యాకోబును నేనే. భయభీతులతో కుటుంబం ఉంది, పిల్లలు ఉన్నారు, ఆస్తు ఉంది. ఈ రాత్రి నీ దగ్గర ఒప్పుకుంటున్నాను, ఆ యాకోబును నేనే, నన్ను మార్చు ప్రభువా అన్నప్పుడు దేవుడు ఏం చేశాడు? నువ్వు యాకోబు కాదు, నువ్వు ఇశ్రాయేలు, నువ్వు ఇశ్రాయేలు. రహస్య ప్రార్థన, ఏకాంత ప్రార్థన. రహస్యమును చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలిస్తాడు. పేరు మారింది, జీవితం మారింది. యాకోబును బట్టి ఇశ్రాయేలు దేశమే మార్చేశాడు దేవుడు. ఏకాంత ప్రార్థనలో ఉన్న శక్తి, రహస్య ప్రార్థనలో ఉన్న ఆశీర్వాదం. చివరిగా ఒక మాట మనకు తెలుసు. ఆ విధవరాలింటికి ఏలియా వెళ్ళినప్పుడు, దైవజనుడా నా కుమారుడు చనిపోయాడు. ఏమైపోయాడు? చనిపోయాడు. ఏలియా ఏం చేశాడు? కరెక్టే. ఏలియా ఏం చేశాడు? ఆ కుమారుని తీసుకొని తన ఇంటి పైన గది తీసుకొని వెళ్ళి రహస్యమున్న దేవునికి ప్రార్థన చేశాడు. చావుతో వెళ్ళాడు. చావు అంటే పిల్లవాని చావుతో వెళ్ళాడు. తలుపులు తీయగానే జీవంతో వచ్చాడు. ఏకాంత ప్రార్థన. దేవుడు ప్రతిఫలం ఇచ్చాడు. ఎంత ప్రతిఫలం ఇచ్చాడు! ఆ పిల్లవాడిని మోసుకొని వెళ్ళాడు. దేవుడితో ఏం మాట్లాడాడో, అయ్యా 3.5 ఏళ్ళు నన్ను ఈ విధవరాలు పోషించింది, నీ సేవకును పోషించింది. కొంచెమే ఉంది పిండి, కొంచెమే ఉంది నూనె, అందులో మొదటిగా నాకు అప్పం ఇచ్చింది. భర్త చనిపోయాడు, పిల్లవాడిని పెట్టుకొని ఉంది. ఈ కరువులో నన్ను పోషించింది, నాకు నివాసం ఇచ్చింది. ఈ కుటుంబంలోన నువ్వు చేసేది, నాకు ఆతిథ్యం ఇచ్చిన ఈ కుటుంబానికి నువ్వు నష్టం కలిగిస్తావా? తండ్రి, ఆ కుమారుని బ్రతికించు, ఆ కుమారుని జీవాన్ని, ఆ కుమారులో జీవాన్ని నింపు, నీ శక్తిని చూపించు. ప్రార్థన చేస్తున్నా తండ్రి. ఎవరెవరు ఉన్నారు తండ్రి? ఏలియా చనిపోయిన బాబు. బహుశా ఆ పిల్లవాడు లేచి ఏం జరుగుతుందో తెలియదేమో. ఇద్దరు మాట్లాడుకుంటున్నా నాకు కనపడటం లేదే. కానీ ఏలియా ఏం ప్రార్థన చేస్తున్నాడో, ప్రవక్త ఏం ప్రార్థన చేస్తున్నాడో. దేవుడు రహస్యమును చూచు ఏలియా ప్రార్థన విన్నాడు. ఏలియా దిగి వచ్చేటప్పుడు ఏం తీసుకుని వచ్చాడు? జీవంతో వచ్చాడు. పిల్లవాడి జీవం, పిల్లవాడి జీవితం. ఆమె ఒక ఆధారాన్ని ఇచ్చాడు. అలాగైతే దేవుడు అంటున్నాడు, నీవు నేను కలుసుకునే చోట, సహవాసం చేసే చోట, మాట్లాడుకునే చోట, ప్రార్థించే చోట, సంభాషించే చోట నువ్వు కనపడటం లేదే, నువ్వు కనపడటము లేదే అని అడిగితే మన సమాధానం ఏమిటి?
దేవుడు ఆదాముని అడిగాడు, మనం అడగడా? అదామా, నీకోసమే కదా ఏదైనా వనం, నీకోసమే కదా సృష్టిని కలగజేశాను, నీకోసమే కదా భూమిని కలగజేశాను, నీకోసమే కదా సముద్రాన్ని కలగజేశాను, నీకోసమే కదా పగలు రాత్రిని కలగజేశాను, నీకోసమే కదా సూర్యచంద్ర నక్షత్రాలను కలగజేశాను, మరి నువ్వు లేదే? సింహానికి పేరు పెట్టావు, జంతువులకు పేరు పెట్టావు, నీకెంత ప్రత్యేకమైన స్థానాన్ని, నీకెంత గుర్తింపునిస్తే నువ్వేం చేశావు? నీవు లేవే, నీవు లేవే. అలాగైతే ఆయన చిత్తాన్ని మనం బయలుపరుస్తుండగా, ఆయన సంకల్పాన్ని మనం బయలుపరుస్తుండగా, మన జీవితాల్లో ఆయన ఏమి చేయాలని మనకు అనుకున్నాడో అది చేయబడాలంటే మన జీవితాల్లో మనం ఏం చేయాలి? మన జీవిత రహస్యమైన ప్రార్థన ఉండాలి. సంఘాలను హింసిస్తున్న పౌలు, స్త్రీలను పురుషులను తేడా, చిన్నపిల్లలు పెద్దవాళ్ళను తేడా తెలియక హింసిస్తూ కొడుతూ సంఘాన్ని ఇబ్బంది పెడుతున్న పౌలును, ఆ సౌలును రహస్యముగా దేవుడు ఏం చేశాడు? ప్రత్యక్షమైన. ఏమంటున్నాడు? ఎవరు నువ్వు? నీవు హింసించుతున్నా? ఎలా ప్రత్యక్షమయ్యాడు? ఎవరు లేని చోట ఆ దమస్కు మార్గాన ఒంటరిగా సౌలు వెళుతుండగా ఎవరు నువ్వు అన్నప్పుడు, నీవు హింసించుతున్న యేసును నేనే. హృదయం బద్దలైపోయింది. తర్వాత పౌలుగా మారిపోయాడు. తర్వాత పౌలు జీవితాన్ని మనం చూస్తాం. అలాగైతే మన జీవితాల్లో ఏకాంతమైన ప్రార్థన, రహస్య ప్రార్థన మన జీవితాల్లో ఉన్నట్లయితే దేవుడు మనలను దీవిస్తాడు, ప్రతిఫలిస్తాడు. రహస్యమును చూచు నీ తండ్రి నీకు ఖచ్చితంగా ప్రతిఫలిస్తాడు. అలా మనం కూడా ప్రార్థన చేసి మనము ప్రతిఫలాన్ని మనం పొందుదాము గాక. దేవుడి మాటలు